ఏపీ రాజకీయాల్లో గెలుపు ఎవరిదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు గీత. కూటమి సపోర్ట్తో పవన్ వస్తుండగా వంగా గీత మాత్రం అభివృద్ధి మంత్రంగా బరిలో ఉన్నారు. ఈసారి పవన్ను ఓడించి తీరతానని శపథం చేస్తున్నారు. అయితే కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. కానీ జనసేన వైసీపీ ఇద్దరు అభ్యర్థులది కాపు సామాజిక వర్గం కావటం విశేషం. అయితే గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు గీత. పీజీ చదివిన ఆమె జడ్పీ చైర్పర్సన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ చదివింది 10 మాత్రమే. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గీత. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమెది ప్రత్యేక శైలి. ఓపిక్గా ప్రజలకు సమాధానం చెప్పటం, గతంలో పిఠాపురం నుండే ఎమ్మెల్యేగా పనిచేయటంతో నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. కాపు ఓటర్ల సంగతి పక్కన పెడితే మిగిలిన కులాల్లో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలలో అత్యధిక శాతం ఓట్లు వైసీపీకి పడతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్ చేపట్టిన సంక్షేమం ప్రతి గడపకు చేరింది. ఇదే తన విజయానికి మరింత దోహదం చేస్తుందని వంగా గీత భావిస్తున్నారు. పవన్తో పోలిస్తే వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉండటంతో పవన్కు షాక్ తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.